మీరు మహతి స్వరసుధ వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికై ఎన్ని సంవత్సరాలు అవుతుంది? నేను మహతి స్వరసుధ కళా సంస్థకి ఎంపికయ్యి ఏడాది పైన అయిందమ్మా ఉపాధ్యక్షుడిగా. ఈ సంస్థ గత 25 సంవత్సరాలుగా సంగీత రంగానికి చాలా సేవలు అందిస్తూ గుంటూరు పట్టణ ప్రజల మన్ననలు పొంది శ్రీమతి పత్రి నిర్మలా గారి ఆధ్వర్యంలో ఎన్నో రకాల సంగీత కార్యక్రమాలు, విభావరులు గుంటూరు పట్టణంలో నిర్వహిస్తూ ఉన్నారమ్మా. మరి ఇప్పుడు జానకి గారు, సింగర్ జానకి గారు ఈరోజు తెలిసింది ఏంటంటే ఆమె చనిపోయింది నిన్న. సో ఆమెతో మీకు ఏమన్నా రిలేషన్స్ అలాంటివి ఏమైనా ఉన్నాయా? సింగింగ్ ఆమె పాటలు వింటూ మీరు జానకమ్మ గారి గురించి మనందరికీ కూడా ఇవాళ కొత్తగా ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆవిడ చాలా సుప్రసిద్ధ గాయని. మరి అటువంటి స్వరజ్ఞాని ఈరోజు మనందరినీ కూడా వదిలి శివైక్యం చెందటం అనేది చాలా బాధ కలిగించే అంశం. అందరూ ఏదో ఒక రోజున వెళ్ళిపోవాల్సిన వాళ్ళమే. కానీ అటువంటి ఉత్తమోత్తములు నిజంగా కారణ జన్ములై ఆ దివి నుండి భువికి దిగొచ్చి వారు అనుకున్న కళల పట్ల ఎంతో ప్రతిభ కనబరిచి మనందరినీ ఆనందింపచేసి రంజింపచేసి వెళ్ళిపోతున్నారంటే చాలా బాధగా ఉంటుంది. వారితో నాకు ప్రత్యక్షంగా పరిచయం లేకపోయినా కానీ పరోక్షంగా చాలా పాటలు ఆవిడవి విని, ఆవిడ పాటలను చాలా వేదికల మీద పాడి ఎన్నో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నాం. చాలా మంచిగా పాడాము అని. అటువంటి ఆవిడ మనకి ప్రత్యక్షంగా కలిసినప్పుడే కాకుండా పరోక్షంగా కూడా వారి దీవెనల ద్వారా వారి ఆశీస్సులు మనందరికీ కూడా లభిస్తూ ఇస్తూ ఆవిడ యొక్క పాడే విధానాన్ని బట్టి మనం కూడా కొంత నేర్చుకోగలము అని జానకమ్మ గారు వారి యొక్క శైలిని మనకి చాలా ఆవిడ జీవితం ద్వారా తెలియజేశారు. ఆవిడ ఎంత గొప్ప గాయనిమని అంటే భారత ప్రభుత్వం ఆవిడకి పద్మభూషణ్ ఇటువంటి ఎన్నో బిరుదులు ఇచ్చి ఆవిడని సత్కరించిన ఆవిడ ఏమాత్రం కూడా వాటిని స్వీకరించకుండా ఒక కళాకారుణ్ణి ఇటువంటి బిరుదులతో మనం వేరు చేయలేము, మన అందరం కూడా ఒకటే అని చెప్పిన మంచి మనిషి. అటువంటి వ్యక్తి దగ్గర నుంచి ఎటువంటి తారతమ్యాలు లేవు, మనం వేరు కాదు, ఇలా నన్ను వేరు చెయ్యొద్దు మీ బిరుదులతో అని చెప్పి వాటిని సున్నితంగా తిరస్కరించి భారత ప్రభుత్వానికి విన్నవించి ఆవిడ ఔన్నత్యాన్ని మనందరికీ కూడా చాటి చెప్పారు. అంటే చూడండి, నన్ను ఆ బిరుదిచ్చి నన్ను మీ వద్ద నుంచి మీ జానకమ్మని మీ నుంచి వేరు చేయొద్దు అని చెప్పకనే చెప్పి ఆవిడ ఔన్నత్యాన్ని చాలా బాగా చాటుకున్నారు. అంటే ఎంత ఎదిగినా మనం ఒదిగి ఉండాలి అని చెప్పకనే చెప్తూ ఉన్నారన్నమాట. అంతటి మహోన్నత వ్యక్తిత్వం ఉన్న ఆవిడ్ని ఈరోజు భారతదేశ ప్రజలందరూ కూడా వీడిపోతున్నారు అంటే చాలా బాధగా ఉంది. అలాంటి వ్యక్తి మరలా భగవంతుడి అనుగ్రహంతో పుట్టాలి, దక్షిణ
భారతదేశ గాన కోకిలగా మళ్ళీ మనందరికీ కూడా ఆవిడ పాటల్ని వినిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇప్పుడు ఆమె నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటారు యాజ్ ఎ సింగర్గా? నేను చెప్పాను మీకు ఇప్పుడే, ఆవిడ ఔన్నత్యాన్ని గురించి ఒక మాటలో చెప్తే, ఆవిడ అందరినీ ఒకేలాగా చూడాలి, అందరినీ ఒకేలాగా ప్రేమించాలి. చిన్నపిల్ల తత్వం ఆవిడది. ఎంత చిన్నపిల్ల తత్వం అంటే, వెళ్ళినప్పుడు కూడా ఎక్కడెక్కడో ఏం భోంచేస్తారు మీరు, అన్నం వండి పప్పు వండి పెడతాను, చక్కగా తిని వెళ్ళండి అని చెప్పే సున్నితమైన మంచి మనస్కురాలు ఆవిడ. ఇక ఆవిడ పాటల నుంచి నేర్చుకోవాలి అంటే ఎన్నో ఎన్నో అనుభవాలు ఆవిడ దగ్గర నుంచి మనం తీసుకోవచ్చు. ఎంతో కష్టమైన పాటలు, ఎంతో సులభమైన పాటలు కూడా ఆవిడ పాడిన పాటల ద్వారా మనం చక్కగా ఆలపించవచ్చు. ఆవిడ పాడిన పాటల్లో ఎన్నెన్నో పాటల్ని అందరూ కూడా అనుకరించి పాడటానికి ప్రయత్నం చేసే క్రమంలో అందరూ కూడా కొన్ని సులభంగా నేర్చుకొని పాడే అంశాలు ఉంటాయి, కొన్ని కష్టపడి నేర్చుకొని పాడే అంశాలు ఉంటాయి. అటువంటి పాటల్ని ఆవిడ మనందరికీ కూడా అలవోకగా మనందరికీ అర్థమయ్యేలాగా పాడి, అలాగే ఎన్నో అంటే ఆవిడ స్వతహాగా మిమిక్రీ ఆర్టిస్ట్ కాదు, కానీ చిన్నపిల్లల గొంతును కూడా ఆవిడ అనుకరించి చిన్నపిల్లలాగా పాడేదానికి, అంటే వైవిధ్యం ఎంత ఉంటుందంటే ఆవిడ గొంతుకలో అంత వైవిధ్యం ఉంటుంది. అటువంటి వైవిధ్యమైన పాటల్ని ఆవిడ ఎంచుకొని ఆవిడ పాడటం, అలానే సంగీత దర్శకుల దగ్గర నుంచి ఆవిడ ఆ పాటల్ని స్వీకరించి మనందరికీ కూడా చాలా చక్కగా మనకి అర్థమయ్యేలా పాడటం అనేది చాలా మంచి అంశం. బాలసుబ్రహ్మణ్యం గారితో తను చాలా వర్క్ చేసింది. ఆమె ఒక 5,000 కన్నా ఎక్కువ పాటలు మనకు అందించారు. వాటిలో మీకు ఇష్టమైన సాంగ్, మీకు బాగా నచ్చేది, ఎప్పుడు వింటూనే ఉండే సాంగ్స్ ఏమైనా ఉన్నాయా? బాలసుబ్రహ్మణ్యం గారికి సంబంధించి అసలు ఆయన ఎంపిక అవ్వటం, ఒక పాటల పోటీల్లో ఆయన ద్వితీయ శ్రేణిలో ఆయన ఉత్తీర్ణులయ్యి ఆయన ద్వితీయ బహుమతి పొందితే, ఆ ద్వితీయ బహుమతి అందజేసి కూడా ఆయనకి ఆవిడ చెప్పారట, ఇతనికి ద్వితీయ బహుమతి వచ్చిందనే కానీ ఇతను చాలా చాలా మంచి గాయకుడు అవుతాడు అని చెప్పి ముందు నుంచి కూడా ప్రోత్సాహం అందించిన వ్యక్తి జానకమ్మ గారు. అటువంటి వ్యక్తి ఆయన పెద్దయిన తర్వాత ఆవిడతో చాలా చాలా మంచి పాటలు పాడుతూ, ఆయన మా జానకమ్మ గారు మా అమ్మగారు అన్నట్టుగా ఆయన ప్రవర్తిస్తూ ఎన్నో 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 పాటలు చాలా చాలా చక్కగా పాడేవారు అన్నమాట. ఇళయరాజా గారు అట్లానే బాలసుబ్రహ్మణ్యం గారు, జానకమ్మ గారు చేసిన ఎన్నో మంచి ప్రయోగాలు, ఎన్నెన్నో మంచి పాటలు. అందులో నాకు బాగా ఇష్టమైన పాట ఇళయరాజా గారు స్వరపరిచి వారిరువురు పాడిన పాట అభిలాష చిత్రంలోని పాటలు అన్నమాట. అందులో చాలా చక్కగా అందరూ కూడా ఈ రోజుకి కూడా కుర్రకారికి ఒక మంచి ఉత్సాహాన్ని ఉత్తేజపరిచేలాగా పాట ఉంటుంది. ఆ పాటే సందె పొద్దుల కాడ అనే పాట. మా కోసం 2 లైన్స్. సందె పొద్దుల కాడ సంపంగి నవ్వింది, అందగత్తెను చూడ జాబిల్లి వచ్చింది, మబ్బు పట్టే కళ్ళు తబ్బిబ్బులయ్యే ఒళ్ళు, ఎవరికిస్తుందో ఏమవుతుందో, ఎవరికిస్తుందో ఏమవుతుందో, సందె పొద్దుల కాడ సంపంగి నవ్వింది, అందగడికి తోడు చలిగాలి రమ్మంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఆమెకి రాని పాటలను కూడా వాయిస్ రాకపోయినా చాలా కఠినమైన శ్రమ పడి ఆమె అంకితమానికి మీరు ఇచ్చే ఏమన్నా మీరు పరిశీలన చేస్తే ఆవిడ పరమదించిన రోజు 11 జూలై 2026. అంటే ఈ రోజుకి ఆవిడికి 88 ఏళ్ళు. ఈ 88వ సంవత్సరానికి ముందుగా ఆవిడికి 47వ సంవత్సరంలో మీరు పరిశీలన చేస్తే ఆవిడికి ఆయాసం అనే ఒక జబ్బు వచ్చి సరిగా పాడలేకపోయింది ఆవిడ. అటువంటి పరిస్థితుల్లో కూడా పాట మీద మక్కువతో, పాట మీద ఉన్న ప్రేమతో, పాట మీద ఉన్న
ఆప్యాయతతో ఆవిడ ఆ జబ్బును కూడా అధిగమించి చాలా చాలా చక్కగా ఎన్నెన్నో పాటలు 2019వ సంవత్సరం దాకా ఆవిడ పాడుతూనే ఉన్నారంటే చాలా చాలా అతిశయోక్తి కాదు. అటువంటి కష్టపడే తత్వం ఉన్న ఆవిడ మనందరికీ కూడా ఏం చెప్తున్నారు అంటే, మీరు పరిశీలన చేస్తే ఎటువంటి కష్టం మనకి వచ్చినా మనం దాన్ని అధిగమించి మనం ఏదైతే ఒక పనిని ప్రేమిస్తామో ఆ ప్రేమించే పని మీద మనం ధ్యాస పెడితే అటువంటి కష్టాన్ని మనం దాటి మనకి ఇష్టమైన పనిని చక్కగా చేయొచ్చు అని చెప్పేసి ఆవిడ చెప్పకనే చెప్పారనమాట. అటువంటి ఆవిడ మరి ఈరోజు మనందరి ముందు లేకపోవటం నిజంగా ఇందాక నేను చెప్పినట్టుగా అందరం ఖచ్చితంగా ఏదో ఒక రోజున వెళ్ళిపోవాల్సిందే. కానీ ఎన్నెన్నో స్మృతులు, ఎన్నెన్నో జ్ఞాపకాలు, ఎన్నెన్నో పాటలు ఆవిడ మనందరికీ కూడా ఇచ్చి ఆవిడ మనల్ని మన స్మృతుల్లో ఎప్పుడు జ్ఞాపకంగా మనల్ని నెమరు వేసుకోమని చెప్పి మరీ వెళ్ళారు ఆవిడ. అటువంటి మహోన్నత వ్యక్తి ఆవిడ పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుని మనసారా కోరుకుంటున్నాను. జానకి గారి వాయిస్ మాడ్యులేషన్ నుంచి మీరేం నేర్చుకుంటారు? జానకమ్మ గారి మాడ్యులేషన్స్ మీరు ఇందాక చెప్పినట్టుగా నేను చిన్నపిల్లల వాయిస్ కావాలంటే చిన్నపిల్లల వాయిస్ లాగా పాడతారు ఆవిడ. మీరు చూస్తే కనుక గోవులు తెల్లన గోపయ్య నల్లన అనే పాటని మీరు పరిశీలన చేస్తే అందులో చిన్నపిల్ల గొంతు ఆ జానకమ్మ గారిదే. అంటే అనుకరణకి సాధ్యం అవుతున్నవి ఏవైతే ఉన్నాయో అవి మనం చక్కగా చేయొచ్చు. కానీ అనుకరణకి కొన్ని సాధ్యం కానివి కూడా ఆవిడ చేసి చూపించారు. అంటే ఒక మనిషి తలుచుకుంటే ఎటువంటి ప్రక్రియరైనా మనం సాధన చేస్తే అది మనం ఖచ్చితంగా చెయ్యొచ్చు అని ఆవిడ ఆ చిన్నపిల్ల గొంతులోని మాధుర్యాన్ని కూడా అంత పెద్ద ఆవిడ పలికించి మనందరికీ కూడా ఇటువంటి ప్రక్రియ మీరు కూడా సాధన చేస్తే చెయ్యొచ్చు అని చెప్పేసి మనందరికీ కూడా బోధ చేసినట్టుగా నేను భావిస్తాను. ఆమె 17 భాషల్లో స్పష్టంగా ఆ భాష యాసను పట్టుకొని పాడగలడం ఉన్న వెనక కఠినమైన శ్రమ ఏంటి? అదే చెప్పాను, కఠోరమైన పట్టుదల, ఆ దీక్ష, ఆ పాట మీద మక్కువ, ఇష్టం, ప్రేమ, ఆప్యాయత ఏవైతే మనం చెప్పుకుంటామో అవన్నీ కూడా ఆవిడికి చాలా చాలా మెండుగా ఉన్నాయి. అటువంటి పట్టుదల దీక్షతో మనం కూడా ఆ భాష పట్ల ఖచ్చితమైన మమకారాన్ని పెంచుకుంటే ఆ భాషలో మనము పరకాయ ప్రవేశం చేసి మరీ చక్కగా అటువంటి పాటల్ని మనం పాడగలం. కానీ దానికి ఎంతో కఠోరమైన దీక్ష కావాలి. మరి అటువంటి 14 భాషల్లో ఆవిడ 48,000 పైకి పాటలు పాడటం అనేది చాలా చాలా చిన్న విషయం కాదు. ఎంతో శ్రమ, ఎంతో పాటలు పట్ట ప్రేమ ఉండటం వల్లే ఇది సాధ్యపడిందని నేను అనుకుంటూ ఉన్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా.